ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమశివాయ. నమస్కారం అండి. 2024 సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక్కడ చెప్పే పరిహారాలని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా ఉపయుక్తకరమైన పరిహారాలనే నేను చెప్పబోతున్నాను. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ 2024 సెప్టెంబర్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లు కనుకైతే ఈ ఒక మాసంలో సెప్టెంబర్ 16వ తేదీ వరకు సూర్యుడు మాత్రమే యోగిస్తున్నాడు. సెప్టెంబర్ 16వ తేదీ వరకు సూర్యుడు యోగిస్తున్నాడు. బుధుడు కూడా సెప్టెంబర్ 23వ తేదీ వరకు యోగిస్తున్నాడు. తర్వాత సెప్టెంబర్ 18వ తేదీ తర్వాత కాస్త శుక్రుడు యోగిస్తున్నాడు. మిగతా గ్రహాలు అంటే ఈ ఒక గురువు గారు మనకి యోగించట్లేదు, బట్ శుభ ఫలితాలను ఇస్తున్నారు. ఇంకా మిగతా అన్ని గ్రహాలు కూడా కాస్త ఇబ్బంది పెట్టే రకంగా ఉంటుంది. ఈ మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా జన్మరాశిలో ఉంటున్న రాహు వలన సప్తమ స్థానంలో ఉంటున్న కేతువు, ఈ ఒక మాసంలో కేతువుతో పాటు అక్కడ బుధుడు కూడా వస్తున్నాడు, సూర్యుడు కూడా వస్తున్నాడు. మెయిన్ ఈ మీనరాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. జన్మంలో ఉంటున్న రాహు వలన ఆకస్మికంగా ఏదో తెలియని దిగ్భ్రాంతిలాగా ఫీల్ అవ్వడము, భయము, తర్వాత చెడు ఆలోచనలు, చెడు వ్యసనాలకి గురి అవ్వడం లాంటిది, ఆరోగ్యం విషయంలో కాస్త ఇబ్బందిగా ఉండడం లాంటిది, మైగ్రేన్ హెడేక్ లాంటిది, ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. పైగా ఈ ఒక అర్ధాష్టమ కుజుడు అంటే చతుర్థ స్థలంలో ఉంటున్న కుజుడి వలన మానసిక ప్రశాంతత లోపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు తెలియని ఒక ఆవేదన లాంటిది, ఒక కోపం లాంటిది, ఒక ఫ్రస్ట్రేషన్ లాంటిది రావడానికి కూడా ఈ ఒక మాసంలో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉద్యోగంలో ఎక్కువ చికాకులు ఏర్పడే సూచనలు కూడా మనకి ఉంటాయి. ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు. తర్వాత శరీరం కొద్దిగా కాస్త వీక్ అవ్వడం లాంటిది, బలహీనపడడం లాంటిది ఎక్కువగా ఉంటాయి. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి గొడవలు వచ్చే సూచనలు, గొడవలు అయ్యే ఒక అంటే తెలియదు, మొన్నటి వరకు బాగానే ఉన్నాం పార్ట్నర్స్, ఈరోజు గొడవ పడ్డాము, సాయంత్రం ఆలోచించకూడము, మొన్నటి వరకు చాలా బాగున్నాము, ఈరోజు ఎందుకు గొడవ అయిందో మాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా ఆ ఒక థాట్ రావడం. ఇలా కొన్ని నెగిటివ్గా మనకి మీనరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలా ఎన్ని ఉన్నప్పటికీ గురువు ఒక దృష్టి సప్తమ స్థానం మీద ఉంది. సో ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఏదో ఒక రూపంలో అది సేవ్ అవ్వడానికి అవకాశాలు కూడా ఇక్కడ ఛాన్సెస్ అనేది ఇక్కడ వస్తూ ఉంటుంది. మీనరాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో ఒడదొడుకులు, ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య కొన్ని ఇబ్బందులు, కొన్ని చెడు ఆలోచనలు కూడా మనకి మనసులో రావడం లాంటిది, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. మీ భార్య లేదా మీ భర్త మీద కోపం ఎక్కువ అవుతూ ఉంటుంది ఈ ఒక సమయంలో. స్త్రీల వల్ల ఎక్కువ డబ్బులు ఖర్చు అవ్వడం లాంటిది కూడా ఈ యొక్క మాసంలో కనిపిస్తూ ఉంటుంది. మొత్తానికి మీనరాశి వాళ్ళు కాస్త మిశ్రమంగా ఉంటుంది. కాస్త ఇబ్బందులు పడుతూ లాస్ట్లో మీకు సక్సెస్ అనేది కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ ఒక మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా నవ గ్రహాలకి కూడా ప్రదక్షిణలు వేస్తూ 27 సార్లు ప్రదక్షిణలు వేస్తూ ఓం నమః సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని విశ్వ రాహవే కేతువే నమః అంటూ 27 సార్లు మీరు ప్రదక్షిణలు వేసి దత్తాత్రేయ ఆరాధన, సిద్ధమంగళ స్తోత్ర పారాయణము, కాకులకు మరియు కుక్కలకు ఆహారాన్ని అందించండి. ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.